ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఏఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులను విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు ఏసీబీ అధికారులు. 2022 అక్టోబర్ 25న జరిగిన తొలి ఒప్పందంపై ప్రశ్నించబోతున్న ఏసీబీ సీజన్ 9 తర్వాత రేసుల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకోవడంపై ఆరా తీయబోతున్నారు. సీజన్ 9 కోసం ఒక దఫ 30 కోట్లు మాత్రమే చెల్లించిన గ్రీన్కో మిగతా 2 విడతల డబ్బులు ఎందుకు చెల్లించలేదో ప్రశ్నించబోతోంది. సీజన్ 10 తో పాటు 4 సీజన్లకు ఒప్పందం చేసుకున్నప్పటికీ ఎందుకు వెనక్కి వెళ్లిందో ప్రశ్నించబోతోంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ తేదీలపైన ఏసీబీ ఫోకస్ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్లో ఏసీబీ స్పీడ్ పెంచింది. అటు ఏఎస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధులను కూడా ప్రశ్నించబోతోంది. పలు అంశాలపై ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. కిరణ్, ఫార్ములా ఈ కార్ రేస్లో ఏసీబీ అధికారులు స్పీడ్ పెంచారు. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? ఫార్ములా ఈ రేస్ సంబంధించిన కేసులో ఏసీబీ ఇప్పటికే కేసు దర్యాప్తు ముమ్మరం చేసింది. దీంతో పాటు A1, A2, A3 కూడా ఒక దఫా దర్యాప్తు కూడా పూర్తి చేసిన నేపథ్యంలో ఈ రేసుకు సంబంధించి చాలా కీలకంగా పోషించిన గ్రీన్కోకి పార్ట్నర్గా ఉన్న ఏఎస్ నెక్స్ట్ సంబంధించిన కంపెనీ ప్రతినిధులకు సంబంధించి కూడా ఈరోజు విచారణకు రావాలంటూ కూడా గతంలో నోటీసులు జారీ చేసింది. కానీ వారు ఈరోజు ఉదయం 10 గంటలకే ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ కొన్ని అనువైన కారణాల వల్ల కూడా వారు రాలేము, మధ్యాహ్నం తర్వాత కూడా విచారణకు హాజరవుతానంటూ చెప్పిన నేపథ్యంలో 3 గంటల ప్రాంతంలో వారు కూడా ఏసీబీ హెడ్ క్వార్టర్స్కి చేరుకోవడం జరిగింది. ఇక మొత్తంగా ఈ రేసింగ్ సంబంధించి కూడా మొత్తం 4 సీజన్లు ఉంటే 9 సీజన్ తర్వాత కూడా వైదొలడానికి కారణం ఏంటన్న కూడా ప్రస్తుతానికైతే ఏసీబీ కొంత విచారణలో పూర్తి వివరాలు కూడా సేకరించబోతుంది. ఇక దీనికి సంబంధించి గ్రీన్కోతో పాటు పార్ట్నర్గా ఉన్న ఏఎస్ నెక్స్ట్ జెన్తో పాటు మరికొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి మీరు అర్ధాంతరంగా ఈ రేసింగ్ నుంచి ఎందుకు వైదొలకు వచ్చింది, అగ్రిమెంట్ సంబంధించిన పత్రాలు కూడా తీసుకొని రావాల్సి అంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు వారికి సర్వ్ చేసిన నోటీసులో కూడా పేర్కొన్న నేపథ్యంలో కూడా వారికి సంబంధించి ఎందుకు మీరు అర్ధాంతరంగా 4 సీజన్లకు సంబంధించి కొనసాగిస్తుంటే ఒక సీజన్తో వైదొలగాల్సి వచ్చింది, ఏం జరిగిందన్న కూడా ఇటు ఏసీబీ అధికారులు సంస్థ ప్రతినిధులు కూడా ప్రశ్నించబోతున్నారు. కేవలం గ్రీన్కో అనేది మెయిన్ పార్ట్నర్గా ఉంది, ఆ తర్వాత పార్ట్నర్గా ఇటు ఏజెంట్స్తో పాటు మరికొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి అందులో సీజన్ 9కి సంబంధించిన రేసింగ్లో ఈ సంస్థ కీలక పాత్ర పోషించినట్టుగా ఇప్పటికే అధికారులు చెప్పిన నేపథ్యంలో కూడా వారి వద్ద నుంచి వివరాలు సేకరించేందుకు మాత్రం ఈరోజు ఏసీబీ అధికారులను వారిని విచారణకు ఇచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. వారు ఇచ్చిన వివరాలు కావచ్చు, ఇప్పటికే ఐఏఎస్ అధికారితో పాటు బిఎల్ రెడ్డి సంబంధించి కూడా కొంత సమాచారాన్ని సేకరించారు, స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. కాబట్టి వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతానికైతే ఏఎస్ నెక్స్ట్ జెన్ సంబంధించిన ప్రతినిధులు కూడా ఏసీబీ ఉన్నతాధికారులు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ఇచ్చిన వివరాలకు సంబంధించి వారు సంతృప్తి చెందకపోతే మరొకసారి నోటీసులు జారీ చేసి కూడా ప్రతినిధులందరినీ కూడా పిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ కేసులో కూడా చాలా కీలక అంశాలకు సంబంధించి కూడా ఏసీబీ రాబట్టినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. A1, A2, A3 సంబంధించి కూడా ఇప్పటికే ఒక దఫా విచారణ పూర్తి చేసింది. కాబట్టి వారు ఇచ్చిన వివరాలను కూడా ఏసీబీ స్టేట్మెంట్ రూపాల్లో కూడా సేకరించింది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ రేసింగ్ సంబంధించిన వ్యవహారంలో గ్రీన్కోకి పార్ట్నర్గా ఏఎస్ నెక్స్ట్ జెన్కో ఉంది. కాబట్టి ఎందుకు మీరు అర్ధాంతరంగా 4 సీజన్లో పాల్గొల్సిన వారు ఎందుకు మీరు వైదొలకు వచ్చింది కూడా ప్రధానంగా చేయబోతుంది. ఇక వీటితో పాటు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రో బాండ్ల రూపంలో కూడా పెద్ద మొత్తంలో ఈ సమస్యలు నిధులు మళ్లించాయని కూడా ఆరోపణ నేపథ్యంలో కూడా ఆ వివరాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా ఏసీబీ ఉన్నతాధికారులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.